హలో అండి, నమస్తే అండి. నేను మీ డాక్టర్ అవినాష్ కుమార్ అద్దోజు ఫ్రమ్ యూనివర్సల్ న్యూరో సెంటర్ కర్మన్ఘట్ హైదరాబాద్ అండ్ అగ్రికాపుల్ గ్లోబల్ హాస్పిటల్ హైదరాబాద్. సో డాక్టర్, అసలు ఈ మూర్ఛ అంటే ఏంటి? అసలు మూర్ఛ అంటే సర్వసాధారణంగా మనము వాడుక భాషలో ఫిట్స్ అని కూడా దీన్ని మనం పరిగణిస్తాము. సో ఈ మూర్ఛ ఎందుకు వస్తుంది అంటే బ్రెయిన్లో ఎక్సెసివ్ బ్రెయిన్ న్యూరోనల్ యాక్టివిటీ, అంటే మన నార్మల్ కణాలు, నార్మల్ సెల్స్ ఎక్సెసివ్గా ఫైర్ చేసినప్పుడు మనకు ఈ ఫిట్స్ అనేది రావడం జరుగుతుంది. సో బ్రెయిన్స్ యొక్క నార్మల్ ఫంక్షన్ కంటే కూడా ఎక్కువ ఫైరింగ్ అయినప్పుడు, అది అన్కంట్రోలబుల్ రీతిలో బ్రెయిన్లో ఫైరింగ్ అయినప్పుడు మనకు ఫిట్స్ అనేది రావడం జరుగుతుంది. అసలు ఫస్ట్ ఈ ఫిట్స్ వచ్చినప్పుడు ఏం చేస్తే బాగుంటది? ఫస్ట్ ఫిట్స్ వచ్చినప్పుడు ఎవరైనా కూడా ఫస్ట్ పానిక్ అవ్వద్దు. ఫిట్స్ వచ్చిన వాళ్ళని లెఫ్ట్ సైడ్ లో పడుకోబెట్టాలి. లెఫ్ట్ సైడ్ లో పడుకోబెట్టడంలో ప్రధానమైన బెనిఫిట్ ఏంటి అంటే వాళ్ళ లాలాజలం వాళ్ళ లంగ్స్ లోకి వెళ్ళి ఇన్ఫెక్ట్ కాకుండా ఉంటుంది. అండ్ ఫిట్స్ వచ్చిన వాళ్ళకి ఎంబడే మనము నోట్లో వాటర్ పోయడం కానీ, చేతులలో కీస్ పెట్టడం కానీ దానివల్ల యూజ్ ఉండదు. ఇంకా వాటర్ పోస్తే డైరెక్ట్ లంగ్స్కి వెళ్ళిపోయి లంగ్ లో ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ లెఫ్ట్ లాటరల్ అంటే ఎడం వైపు పడుకోబెట్టేసి తల కింద తలగడ పెడితే బెటర్. తలగడ పెట్టడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే సో వాళ్ళ హెడ్ ఇంజురీ కాకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు వాళ్ళకి. అండ్ అట్ ది సేమ్ టైం అందరూ వాళ్ళ చుట్టూ గుమ్మిగూడి ఉంటే వాళ్ళని కొంచెం దూరంగా జరిపితే అది బెటర్. సో దట్ ఎయిర్ అనే సర్క్యులేషన్ మంచిగా జరిగి ఉంటుంది. ఇలా ఫిట్స్ 5 minutes కంటే ఎక్కువ వచ్చింది అనుకోండి, మనము నియర్ బై హెల్ప్ కి మనం కాల్ చేయాలండి. అంటే అట్లీస్ట్ అంబులెన్స్ కానీ నియరెస్ట్ హాస్పిటల్ కానీ మనం చెప్పాలి. ఎందుకంటే 5 minutes కి మించి ఫిట్స్ వస్తే దాన్ని మనం స్టేటస్ ఎపిలెప్టికస్ గా మనం పరిగణిస్తాం. సో స్టేటస్ ఎపిలెప్టికస్ ఎక్కువసేపు ఉంటే ప్రాణాపాయం ఉంటుంది. సో 5 minutes కంటే ఎక్కువ ఉంది అంటే ఇమ్మీడియట్ గా నియర్ బై హాస్పిటల్ కానీ డాక్టర్ కానీ అలర్ట్ చేయడం బెటర్. అంటే లైక్ ఇప్పుడు నార్మల్ గా ఫిట్స్ వస్తుంది కదా డాక్టర్, ఫస్ట్ టైం ఫిట్స్ వచ్చినప్పుడు పర్లేదా? అంటే నార్మల్ గా వచ్చినప్పుడు ఏం కాదా? నార్మల్ గా వచ్చినప్పుడు అదే మనం చూసుకోవాల్సింది, అది టైం డ్యూరేషన్ ఎంత ఉంటుంది అనేది ఇంపార్టెంట్. అండ్ టైప్ ఆఫ్ ఫిట్స్ ని తెలుసుకోవడానికి కోసం కూడా ఆ పర్సన్ కి ఎలా ఫిట్స్ వస్తుందని చెప్పేసి ఆ పర్సన్ యొక్క వీడియో రికార్డ్ చేస్తే కూడా బెటర్. సో దట్ డాక్టర్ కి చూసి గుర్తుపట్టడానికి ఈజీగా ఉంటుంది, ట్రీట్మెంట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే చాలా వరకు 70-80% మనకు వచ్చే ఫిట్స్, మనకు తెలిసిన ఫిట్స్ కూడా ఒకటే రకం ఫిట్స్, జీటీసీఎస్ ఫిట్స్ అంటాం. సో ఇట్లా 2 చేతులు 2 కాళ్ళు మూవ్ అవుతాయి. సో అది కామన్ టైప్. అది కాకుండా జస్ట్ కళ్ళు తిరిగి పడిపోయే వాళ్ళు సగం మంది ఉంటారు. జస్ట్ ఇట్లా చూస్తూ స్టేరింగ్ లుక్ ఇస్తారు, దాన్ని యాబ్సెంట్ సీజర్స్ అంటాం. జస్ట్ ఒక చేయి కదులుతుంది, దాన్ని ఫోకల్ సీజర్స్ అంటాం. సో ఇవన్నీ కూడా వీడియో రికార్డ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకు తొందరగా డాక్టర్ కి ట్రీట్మెంట్ చేయడానికి ఏ ట్రీట్మెంట్ అనేది మనకు అర్థం అనేది ఈజీ అవుతుంది. ఓకే డాక్టర్. సో ఎపిలెప్సీకి ఉన్న భయాలని మనం ఎట్లా తొలగించాలి అసలు? సో అందరికి ఆ తప్పు ఆర్ భయం ఏముంటది అంటే ఒకసారి ఎపిలెప్సీ వస్తే దాన్ని మనం ట్రీట్ చేయలేము, దానికి ట్రీట్మెంట్ లేదు అని అనుకుంటాము. సో ఫస్ట్ ఫిట్స్ వచ్చిన వాళ్ళకి అది పుట్టుకతోనున్న ఫిట్సా లేదంటే తర్వాత అక్వైర్డ్ గా వచ్చిందా అని తెలుసుకోవాలి. అంటే దానికి మనం బేసిక్ గా మనము తల స్కాన్ అనేది ఉంటుంది, ఎంఆర్ఐ బ్రెయిన్ అని, ఎపిలెప్సీ ప్రోటోకాల్ అని. ఎంఆర్ఐ బ్రెయిన్ లో స్ట్రక్చరల్ లీజన్ అంటే బ్రెయిన్ యొక్క స్ట్రక్చర్ బాగుందా, స్ట్రక్చర్ బాగాలేకుండా కారణం చేత మనకు ఫిట్స్ వస్తుందా, లేదంటే ఇంకా ఫిజియలాజికల్ అంటే కాల్షియం తగ్గడం కానీ, మెగ్నీషియం తగ్గడం కానీ, లేదంటే కాల్షియం పెరగడం కానీ, మెగ్నీషియం పెరగడం కానీ, మన బాడీలో ఉన్న లవణాలు హెచ్చు తగ్గుల వల్ల కానీ వచ్చే కారణాలని మనం ఫిజియలాజికల్ కాజెస్ అంటాం. సో ఈ ఫిజియలాజికల్ గా మనకు వచ్చిందా కారణం మనకు బ్లడ్ టెస్ట్ అండ్ ఎంఆర్ఐ స్కాన్ చేసి తెలుస్తుంది. సో పుట్టుకతో వచ్చిన వాటికి ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. అండ్ ఇలా మధ్యస్థంగా వచ్చిన వాళ్ళకి, తలకు దెబ్బ తాకితే వచ్చిన వాళ్ళకి, బ్రెయిన్ స్ట్రోక్ వస్తే దానివల్ల ఫిట్స్ వచ్చిన వాళ్ళకి ఒకలాగా ఉంటుంది ట్రీట్మెంట్. సో మన కారణం ఏందో తెలుసుకోవాలంటే మనం ఎంఆర్ఐ బ్రెయిన్ చేయడం ఇంపార్టెంట్. ఓకే డాక్టర్. సో ఎపిలెప్సీకి ట్రీట్మెంట్ ఉందా? యా, ఎపిలెప్సీకి చాలా మందికి అపోహ ఉంటుంది దానికి ట్రీట్మెంట్ లేదని చెప్పి, బట్ దానికి ట్రీట్మెంట్ ఉంది డెఫినెట్ గా. సో పుట్టుకతో వచ్చిన వాళ్ళకి జెనెటిక్ ఎపిలెప్సీస్ అంటాం. అలా జెనెటిక్ ఎపిలెప్సీ ఉన్న వాళ్ళకి బ్రెయిన్ సర్జరీ కూడా ఒక విధంగా చాలా హెల్ప్ చేస్తుంది, దోహదపడుతుంది. సో బ్రెయిన్ సర్జరీలో వాళ్ళకి ఎక్కడి నుంచి అయితే బ్రెయిన్ ఫోకస్ నుంచి అయితే ఫిట్స్ వస్తుందో ఆ ఫిట్స్ ని మనము కంట్రోల్ చేయొచ్చు సర్జరీ చేసి. ఎపిలెప్సీ సర్జరీ అంటాం దాన్ని. హిపోకాంపెక్టమీ అని, అమైలాయిడెక్టమీ అని చెప్పి చాలా పలు రకాలు ఎక్కడి నుంచి అయితే ఫోకస్ ఉందో దాన్ని మనం తొలగించడం జరుగుతుంది. ఓకే డాక్టర్. సో ఈ చిల్డ్రన్ లో, ఇప్పుడు చిన్న పిల్లలలో మూర్ఛ చూడొచ్చా? యా, చిన్న పిల్లల్లో కూడా చాలా సర్వసాధారణంగా మనం చూస్తుంటాము. యూజువల్లీ జెనెటికల్
అంటే ఫ్యామిలీలో మదర్ ఫాదర్ కి ఎవరు కనుక ఉంటే ఆ జెనెటికల్ ఎపిలెప్సీ అంటే ఆ జీన్స్ వాళ్ళ పిల్లలకు కూడా పాస్ ఆన్ అయ్యి అందులో కూడా ఒక 20-30% వాళ్ళకు కూడా ఈ ఫిట్స్ అనేది రావడం జరుగుతుంది. కానీ అందరికీ జీన్స్ పెనిట్రేట్ అయిన అందరికీ కూడా ఫిట్స్ రాదు. ఎవరైతే దానికి లోపడతారో అంటే నిద్ర లేనితనం, టైంకి తినకపోవడం, సెల్ ఫోన్ ఎక్కువ చూడడం, స్క్రీన్ టైం ఎక్కువ ఇవ్వడం, నిద్ర కాసి దానికి బాడీకి ఎక్కువ బ్రెయిన్ కి ఎక్కువ స్ట్రెయిన్ ఇచ్చిన వాళ్ళకి ఫిట్స్ అనేది థ్రెషోల్డ్ తగ్గిపోతుంది. ఆ థ్రెషోల్డ్ తగ్గిపోయి తొందరగా ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, అంటే చిన్న పిల్లలకి కాకుండా ఇప్పుడు నార్మల్ ఏజ్ వాళ్ళకి కూడా ఫిట్స్ జీన్స్ లేకున్నా కూడా ఇట్లా బాడీకి స్ట్రెస్ ఇచ్చినప్పుడు, బ్రెయిన్ కి అన్నెసెసరీ స్ట్రెస్ ఇచ్చినప్పుడు కూడా ఆ థ్రెషోల్డ్ అనేది తగ్గిపోయి కూడా ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలా ఏ కారణం లేకుండా వచ్చే ఫిట్స్ ని మనం ఇడియోపతిక్ ఎపిలెప్సీ అంటాం. ఓకే, సో దానికి ఈజీ క్యూర్ ఉంది. దానికి మెడికేషన్స్ ఒక 1 to 2 years మినిమం ఫిట్స్ మెడిసిన్స్ వాడుకుంటే క్యూర్ ఉంటుంది. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్.